రోజు ట్రైనింగ్ రావడం నేను డైరెక్ట్ గా 100 కోర్స్ 100 పొడిలు ఫామ్ అడిగాను. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఈ వీడియోస్ చూస్తా ఉన్నా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ నాకు జరుగుతూ ఉంది, ప్రతిదీ జరుగుతుంది. అలా చూస్తాగా ట్రీట్మెంట్ మాత్రం నేను పాలవుతాను. ఆడుతూ ఉన్నాను, చాలా బాగుంది, సక్సెస్ఫుల్ జరుగుతూ ఉంది. పెట్రోల్ ఎలా చేసుకోవాలి ఇంకా బాగుంది. స్టార్ట్ చేయాలి కొత్తగా తెలుసుకొని అనుకుంటే ఫ్రమ్ మై సైడ్ డాక్టర్ గారి నుంచి అవర్ వచ్చేసి థ్యాంక్ యూ. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్. సో హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే ఎప్పటికప్పుడు సీజన్ వైజ్ నెక్స్ట్ సీజన్కి వచ్చే వ్యాక్సిన్స్ అన్నీ చెప్తున్నానండి. కానీ చాలామంది ఇంకా ఫాలో అవ్వట్లేదు అండ్ చాలామందికి తెలియడం కూడా లేదు. మన ఛానల్ రీసెంట్గానే చూసాము అది ఇది అంటున్నారు. మనం 5 సంవత్సరాల నుంచి పెట్టినా కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ ఇప్పుడే వాతావరణం పచ్చడి ఇష్టం వచ్చినట్టు మారిపోయింది. సో చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. నేను చెప్పే వ్యాక్సిన్స్ వేసుకోండి, ఇది మీ బెనిఫిట్ కోసమే చెప్తున్నా. ఓకే, ఎందుకంటే వ్యాధులు వచ్చిన తర్వాత వాటిని రికవర్ చేసుకోవడానికి మందులు, మళ్ళీ ఆ మందులు వేయడం వల్ల అనిమల్స్ గ్రోత్ రాకపోవడాలు, ఇవన్నీ మిమ్మల్ని లాస్ట్కి తీసుకెళ్తాయి అనమాట. దట్టు నెక్స్ట్ వచ్చే సీజన్లో వ్యాధి వచ్చిందని తెలియడం కూడా కష్టమైపోతుంది. సడన్గా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ నేను చెప్పిన విధంగా కొంచెం ఫాలో అయ్యి ఇప్పటికీ వేసుకోకుండా ఉన్న వ్యాక్సిన్స్ కూడా వేసుకోండి. ఏ వేసుకోవాలో కూడా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మనము ట్రైనింగ్ ఉందండి 25th May 2025. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఫామ్ పెట్టాలనుకుంటున్న వాళ్ళు, పెట్టి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు రండి. ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకోండి, ఫామ్ని మళ్ళీ సక్సెస్ఫుల్గా నడుపుకోండి. సో కొత్తగా పెట్టేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చూసేసి అది నిజం అనుకొని ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎప్పుడు జీవాలు కొనుక్కోవాలి ఇవన్నీ తెలియకుండా వచ్చి ఇబ్బందులు పడుకోండి. ఏ వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి, డివార్మింగ్ ఎందుకు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. ఇప్పుడు మనం దానా కూడా తయారు చేస్తున్నాం, అందరికీ తెలుసు అనుకుంటా. వీడియో కూడా చేశాను, పెట్టాను స్టేటస్లో కూడా. తెలియని వాళ్ళు ఉంటే చూడండి. దీని రివ్యూ కూడా వచ్చేసింది. నేను నా అనిమల్స్ మీద ట్రై చేయనేది నేను బయటికి ఏ ప్రోడక్ట్ చెప్పను, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ దానా చాలా మంచి ఫార్ములాతో విత్ పసుపు యాడ్ చేసి తెచ్చాను. ఎందుకంటే నెక్స్ట్ సీజన్లో వచ్చే చాలా వరకు జలుబులు, దగ్గులు దీని నుంచి కూడా కాపాడడానికి. అండ్ ఎప్పటికైనా పసుపు అనేది చాలా ఇంపార్టెంట్. రివ్యూ కూడా వచ్చేసింది. కస్టమర్ చాలా మంచిగా ఉంది, నెంబర్ 1 ఉందని చెప్పేసి. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు తీసుకొచ్చి ఆ గిర్నీలో కొట్టించి ఇవన్నీ తయారు చేసుకోవడం కన్నా రెడీమేడ్ ప్యాక్ 25 kilos బ్యాగ్స్ ఉంటాయి మన దగ్గర. ఒక బ్యాగ్ అడిగినా కానీ పంపిస్తాను. యూటిలైజ్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. చూసుకుంటే నేను ఎప్పుడు నవంబర్లోనే పీపీఆర్ వేసుకోండి అని చెప్తాను. మధ్యలో పీపీఆర్ వచ్చింది, కొంతమందిని సతాయించింది, పోయింది. ఇప్పుడు ఈ గ్యాప్లో ఇన్ని జరిగాయి మార్కెట్లో. ఎఫ్ఎండి వచ్చింది, ఎప్పుడు రాని ఎఫ్ఎండి ఎండాకాలంలో వచ్చింది. ఇది ఎఫ్ఎండి సిమ్టమ్స్. ఓకే, చూడండి చిగుళ్ళ పైన ఇదంతా ఇలా పొక్కుల్లాగా వస్తే ఎఫ్ఎండి చాలా డేంజరస్. పాక్స్ అటాక్ అయింది. సో ఎవరన్నా ఈ వ్యాధుల నుంచి ఇబ్బందులు పడిన వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. ఇంకోటి ఎఫ్ఎండి పాక్స్ బాగా సతాయించింది. ఇప్పుడు కొన్ని చోట్ల వ్యాక్సిన్ వేసినప్పటికీ పీపీఆర్ వస్తుంది అనేసి చెప్తున్నారు. పీపీఆర్ వేసాం సార్ 1 month ముందు అనేసి అంటున్నారు. బట్ ఎందుకో మరి అది వ్యాక్సిన్ ఫెయిల్ అవ్వడం వలనో ఎందుకో మళ్ళీ అటాక్ అవుతుంది. మేబీ ఇప్పుడు ఏమైనా సతాయిస్తుందేమో అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూన్లో కూడా పీపీఆర్ అటాక్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా లేట్గానే వచ్చింది. అందుకే నేను ముందు జాగ్రత్తగా నవంబర్లోనే వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్తా. సో జాగ్రత్తగా ఉండండి. వ్యాక్సిన్స్ అన్నీ వేసుకుని ఉంటే మీరు సేఫ్. ఆ వ్యాక్సిన్స్ అన్నీ అయిపోయి ఉంటే ఈ టయానికి వేసుకోవాల్సిన వ్యాక్సిన్స్ మీరు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పేటివి ఎందుకురా అంటే ఈ వ్యాక్సిన్స్ వేసుకోకపోవడం వల్ల ఈ బ్లూ టంగ్ ఇలాంటివి డిసీజులు వచ్చినప్పుడు అది రెండు కలిపి అటాక్ అయ్యి జీవాలు చనిపోవడం అనేది చాలా జరుగుతుంది. ఈ బ్లూ టంగ్లు ఎక్కువగా నెక్స్ట్ సీజన్ చనిపోయేది బ్లూ టంగ్ వ్యాధి వల్ల కాదు, దాని ప్రాపర్ టేక్ చేయకపోవడం వల్ల అండ్ దానికన్నా ముందు వేసుకోవాల్సిన ఇప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఉందో అది వేసుకోకపోవడం వల్ల. ఎందుకంటే 2 జబ్బులు ఒకేసారి కలిసి వచ్చాయనుకోండి, మీరు ఏ జబ్బు కానీ ట్రీట్మెంట్ ఇస్తారు, ఏ జబ్బుతో ఇప్పుడు బాధపడుతుందని చెప్పేసి దీనికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వస్తారు. ఆ డిసీజ్ వేరే డిసీజ్ వల్ల చనిపోతుంది. అది కూడా 2 అటాక్ అయి ఉంటాయి అనమాట లోపల. సో అది మీకు బయటికి తెలియదు కదా.
అందుకే వ్యాక్సిన్స్ అనేటివి క్రమం తప్పకుండా టైంకి వేసుకోవాలి. సీజన్ కన్నా ముందే ఓ నెల 2 నెలల ముందు టైం పెట్టుకొని మనం ప్లాన్ చేసుకొని వేసుకుంటే మరణాలు అనేటివి చాలా తక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంక వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు చాలామంది ఫామ్లు ఆపేస్తారు. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ చేస్తాయి. ఎందుకు చేస్తాయి? ఏం చేసుకుంటే సాగకుండా ఉంటాయి. ఎందుకు అందరూ మానేస్తున్నారా? కొంతమంది పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళు ఏం మీరు ఇచ్చిన మందులు చాలా బాగా పనిచేస్తున్నాయి సార్. వేసిన 1.5 monthలో ఒక పొట్టేలో 8 kg 10 kg 14 kg గ్రోత్ అయినాయి సార్. మేము వాడుతుండే ఫీడ్ వచ్చి మొక్కజొన్న ఫ్యాట్ పౌడరు గానికి చెక్కేస్తున్నాము. మంచి రిజల్ట్ వస్తున్నాయి సార్ మీ మందులు. ఏ ధైర్యంతో పెట్టుకుంటున్నారు అనేది ఆలోచించట్లేదు. భయం అంతే. చచ్చిపోతాయి అది ఇది అని చెప్పేసి భయపడేది, సగం ఆపేసేది. అది అట్లా కాదు కదా ఫార్మింగ్ అంటే. సో ఉంటే 365 days ఉండాలి. ఏ కాలంలో ఏ కష్టం వస్తుందో ఆ కష్టం నుంచి ఎలా ఎదుర్కొని మనం బయటపడాలనేది చూసుకోవాలి. సో అందుకే నేను చెప్పేది వ్యాక్సిన్స్ అనేటివి కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవుట్ గ్రేజింగ్ వెళ్ళే అనిమల్స్ అనుకోండి, ఖచ్చితంగా మే 1వ తేదీకే చెప్తాను అనమాట, ET+TT వేసుకోండి అని చెప్పి. ET/TT కానీ ET కానీ వేసుకోండి. ఎందుకంటే బయటికి వెళ్ళే జీవాలు వర్షాలు పడతాయి, తొలకరి గడ్డ వస్తుంది, అవి తిని చిటుక రోగం వస్తుంది అని చెప్తా. ఎంతమంది వేసుకున్నారు ఇంతవరకు నాకైతే తెలీదు. బయటికి వెళ్ళే జీవాలు అయితే ఖచ్చితంగా అవుట్ గ్రేజింగ్ వాళ్ళు కంపల్సరీగా వేసుకోవాలి. స్టాల్ ఫీడింగ్ వాళ్ళు కావాలంటే మీరు పోస్ట్పోన్ చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మన కంట్రోల్లో ఉంటుంది ఫుడ్ అనేది. తొలకరి గడ్డి ఇట్లాంటివి అవి ఏం మనం తెచ్చి వేసుకోము. ఇంకోటి నెక్స్ట్ ఏంట్రా మేజర్ వ్యాక్సిన్ ఇప్పుడు నేను మాట్లాడేది HS వ్యాక్సిన్. ఎందుకురా అంటే వాతావరణ మార్పు జరుగుతుంది, నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వర్షాలు ఇవి ఎక్కువ ఉంటాయి. దీనివల్లనే ఎక్కువ మరణాలు జరుగుతాయి. ఈ వ్యాక్సిన్ వేసుకున్నారనుకోండి, ఈ వ్యాధి రాదు, బ్లూటంగ్ వస్తుంది. బ్లూటంగ్కి ట్రీట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. మన హోమియో మందు రాకుండా ఉంటుంది. నేనైతే వాడనే. నేను 2 వ్యాక్సిన్లు క్రమం తప్పకుండా ఫాలో అయ్యేటివి ఏంటంటే HS అండ్ PPR. ఈ 2 నేను క్రమం తప్పకుండా టైంకి కరెక్ట్గా వేసుకుంటా. అది మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మిగతాటి నేను ఎట్లా వేరే దీంతో కొట్లాడుకుంటా. కానీ వ్యాక్సిన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మన దగ్గర పొట్టేలు పిల్లలు ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, అట్లయితాయి. కానీ ఉన్నంత కాలం మన దగ్గర అవి సేఫ్గా హెల్తీగా ఉండాలి, మంచి బరువు పెరగాలి. సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా ET/TT కావాలంటే పోస్ట్పోన్ చేసి బయటికి వెళ్ళని జీవాలైతే HS వ్యాక్సిన్ ఫస్ట్ వేసుకోండి. లేదు మా ఇవి బయటికి వెళ్తాయి అంటే ఖచ్చితంగా ET/TT వేసుకొని 10-15 రోజుల తర్వాతనే HS ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వాతావరణం ఈసారి బాగా ఎండలు ఉంటాయి, వర్షాలు లేట్ అవుతాయి అన్నారు, కానీ చూస్తూ ఉంటే వాతావరణం అయితే అప్ అండ్ డౌన్ కొడుతుంది. ఇలాంటి వాతావరణం అప్ అండ్ డౌన్ కొట్టినా కానీ, ఎందుకంటే డే టెంపరేచర్స్కి నైట్ టెంపరేచర్స్కి 10 degrees డిఫరెన్స్ వచ్చినా కానీ జీవాలు చాలా ఇబ్బంది పడతాయి, నిమోనియా కేసులు స్టార్ట్ అవుతాయి అన్నమాట, ఆ వాతావరణ మార్పుని తట్టుకోలేక. మీ మందులు 1 నెల దాటాను సార్. పిల్లలు చాలా మంచిగా వచ్చినాయి సార్. పోయిన సంవత్సరము 56 పిల్లలు ఉంటే 15,000 ఖర్చు పెట్టి తాపాను సార్. 9,500 అమ్మాను. 10,700 అడుగుతున్నారు సార్ ఈరోజు. నేను మందులు 1 నెల దాపాను. చాలా మంచి మందులు సార్. దాంట్లో కూడా 5 లీటర్ల లివర్ టానిక్ 5 లీటర్ తీసుకుంటే దాంట్లో ఇంకో 100 ml మిగిలింది. మధ్య లేదానికన్నా ప్రాబ్లం అయితే చేస్తున్నా మీరు చెప్పినట్టు. చాలా మంచిగా వచ్చాయి సార్. చాలా మంచి మందులు సార్ మీవి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ వ్యాక్సిన్ మర్చిపోయినా ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు HS వ్యాక్సిన్ మాత్రం మర్చిపోకండి. బ్లూటంగ్ వచ్చినా బతికించుకుందాం. నేను ట్రీట్మెంట్ చెప్పాను, నేను చేశాను, నేను బతికించుకున్నాను. మన హోమియో మెడిసిన్ ఉంది, అది బతికిస్తుంది, రానికుండా చేస్తుంది. 1-2 వచ్చినా మనం బతికించుకోవచ్చు. కానీ HS వచ్చిందంటే కనుక్కోలేరు, దొమ్మ రోగం అంటారు, చనిపోతాయి. HS వ్యాక్సిన్ కంపల్సరీగా మిస్ అవ్వకుండా వేసుకోండి. చాలా తెలియని వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి, లేదంటే చెప్పండి. చాలా మీ జీవాలని మీరు కాపాడుకోండి, వాళ్ళ జీవాలకు కూడా హెల్ప్ చేయండి కాపాడుకోవడానికి. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ భలే గ్రోత్గా బాగా ఉన్నాయి. సూపర్గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 kg, కొన్ని 3 kg పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది.